అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లో రెబల్ స్టార్ కల్కి మూవీ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి ఎన్నో సెన్సేషన్స్ 27వ తేదీన జరగబోతున్నాయి. కానీ సైలెంట్ గా స్పిరిట్ పనుల్లో వేగం పెంచాడు సందీప్. కల్కి రిలీజ్ రోజు భారీ ఎత్తున సర్ప్రైజ్ రెడీ చేశాడట. ఇంకా షూటింగ్ మొదలు కాలేదు కాబట్టి గ్లింప్స్ ని ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ కల్కి రిలీజ్ రోజున థియేటర్స్ లో మాత్రం ఏదో సర్ప్రైజ్ ని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏంటది? టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అంతటా కల్కి ప్రోమోలు, మేకింగ్ వీడియోలు, ఇంటర్వ్యూలతో నింపేస్తోంది సినిమా టీం. కల్కి రిలీజ్ అయ్యి కనీసం ఓ 10 రోజులు థియేటర్ షేక్ అయ్యే వరకు ప్రభాస్ తాలూకు మరో మూవీ అప్డేట్ వచ్చే ఛాన్స్ లేదు. మరే మూవీ సినిమా అప్డేట్స్ కనిపించినంతగా ఈ మూవీ అప్డేట్స్ తోనే సందడి పెంచింది సినిమా టీం. అయితే సందీప్ రెడ్డి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టే ఉన్నాడు. కల్కి రిలీజ్ టైం కాబట్టి అటెన్షన్ కల్కి మీదే ఉండాలి. అందుకే ది రాజా సాబ్తో సహా మరే ప్రభాస్ ఇతర సినిమాల అప్డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదు. కానీ సీతారామం ఫేమ్ హను రాఘవపూడి మాత్రం ప్రభాస్తో తీసే సినిమా కోసం హీరోయిన్ల వేటలో పడ్డాడు. ది రాజా సాబ్ సాంగ్ షూటింగ్ కోసం మారుతి సెట్లు రెడీ చేస్తున్నాడు. ఇక సలార్ 2 ఆగిందనుకుంటే లేదు, ఉందని తేల్చిన ప్రశాంత్ నీల్ ఒకేసారి 2 పడవల ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ప్రభాస్తో సినిమాలు తీయబోతున్న మిగతా బ్యాచ్ ఏదో ఒక అప్డేట్తో సందడి చేస్తున్నారు. స్పిరిట్ మూవీ ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. ఎప్పుడో అక్టోబర్, డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లే మూవీ కదా అని కథ రాసుకుంటూ కూర్చున్నాడని అంతా అనుకుంటున్నారు. కానీ తన లెక్కే వేరు. స్పిరిట్ మూవీ తర్వాత తీయాల్సిన యానిమల్ సీక్వెల్ కి ఇప్పుడే కథ సిద్ధం చేసుకున్న వ్యక్తి అక్టోబర్లో పట్టాలెక్కే స్పిరిట్ కోసం ఇంకెంత అడ్వాన్స్ ఉంటాడు? సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నాడు. హీరోయిన్ సెలెక్షన్, విలన్ సెలెక్షన్, అలాగే లొకేషన్లు, మ్యూజిక్ సెట్టింగ్స్ ఇవన్నీ సైలెంట్గా జరిగిపోతున్నాయి. కేవలం స్పిరిట్ని షూటింగ్ మొదలైన 6 నెలల్లో పూర్తి చేసేలా అన్ని పనులు చకచకా కానిచ్చేస్తున్నాడు. ఆ తర్వాత యానిమల్ 2 నెల గ్యాప్లో షూటింగ్ మొదలు పెడతాడట. స్పిరిట్లో విలన్గా అమితాబ్ని ఒప్పించే ప్రయత్నం చేశాడంటే ఇది షాకింగ్ న్యూసే. కాకపోతే కల్కిలో ఆల్రెడీ ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకున్న బిగ్ బి విలనీ రోల్కి నో చెప్పాడని తెలుస్తోంది. ఏదేమైనా కల్కి రిలీజ్ రోజు స్పిరిట్ టీం ఓ వీడియో రిలీజ్ చేయబోతోందట. అది హీరో లుక్ టెస్ట్ అని తెలుస్తోంది. పోలీస్ లుక్లో ప్రభాస్ని చూపించేందుకు ఓ వీడియో షూట్ చేసినట్టు తెలుస్తోంది.